హలో అండి. ఈరోజు ఒక హెల్తీ కారం పొడి చూద్దాము. ఇది రైస్‌లోకి, ఇడ్లీలోకి చాలా బావుంటుంది. మల్టీ విటమిన్స్ ఉండడం వల్ల ఇది మెమరీకి, జుట్టు పెరగడానికి, స్కిన్‌కి, హార్ట్‌కి చాలా మంచిది. ఇప్పుడు ఒక పాన్‌లో లో ఫ్లేమ్‌లో హాఫ్ కప్ గుమ్మడి గింజలు వేయించుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అన్నీ లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ నువ్వులు. ఇలా నువ్వులు కూడా త్వరగా వేగిపోతాయి కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వేగాక ఇవి కూడా ప్లేట్‌లో పెట్టుకుంటే ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ కూడా హాఫ్ కప్ తీసుకొని వేయించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా త్వరగానే వేగిపోతాయి. ఫ్లాక్స్ సీడ్స్ వేగాక ఇవి కూడా పక్కన పెట్టుకొని మొత్తం అన్నీ చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే 1/3 కప్ ఆఫ్ ధనియాలు వేసుకొని కొద్దిగా వేగాక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి ఇందులో. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని చక్కగా వేగాక మరొక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు ఎండుమిరపకాయల్ని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కూడా వేగాక అదే ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు కరివేపాకండి. కడిగి శుభ్రం చేసుకొని తడి లేకుండా ఉన్న కరివేపాకు ఇది. ఇది కూడా వేయించుకోవాలి. ఇలా చేత్తో నలిపితే పొడి అయిపోయింది చూసారా? ఇలా వేయించుకున్న తర్వాత ఇది కూడా పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి. మిరపకాయలు, ధనియాలు, కరివేపాకు వేసాక సాల్ట్ రుచికి తగినంత. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసి ఒక్కసారి బరకగా తిప్పాక ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న సీడ్స్ అన్ని కూడా వేసేసి ఒక్కసారి ఇలా కలిపి పల్స్లో మిక్సీ వేసాక కొద్దిగా పసుపు, 1/2 కప్పు వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. పల్స్లో గ్రైండ్ చేసుకుంటే పొడిగా వస్తుంది. ఇది గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ పైన వరకు ఉంటుంది. అంతేనండి, మన మల్టీవిటమిన్ కారం పొడి రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.